హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు. మరి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా నా యొక్క అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మనమందరము కుటుంబం, ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దినము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. శ్రద్ధగా వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని ఏమి దాటించొద్దు. చదవమ్మా. నీకు మేలు కలిగినట్లు, అమ్మా, ఎవరికి మేలు కలిగినట్లు? నీకు మేలు కలిగినట్లు. నీకు మేలు కలగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. నాకైనా, మీకైనా, ఎవరికైనా ఉదయం లేచిన కాడ నుంచి సాయంకాలం వరకు కూడా మనకి మేలు జరగాలి, కీడు అనేటువంటిది మనకి రాకుండా, ఒకవేళ వచ్చినా కానీ కీడు నుండి మనం తప్పించబడి మేలు జరగాలి అని మనం దేవుణ్ణి ఎలాగైతే కోరుకుంటున్నామో, అలాగే మన కడుపులు పుట్టిన పిల్లలకు మేలు జరగాలంటే ఏం చేయాలి? ఈరోజు మన సబ్జెక్ట్ అది. మనకు మేలు జరగాలంటే మనము ఏం చేయాలి? ఏం చేస్తే మనం మేలు పొందుకుంటాం? మేలులు పొందడానికి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లా, ఎక్కడెక్కడికో పరిగెట్టక్కర్లా. ఏమండి, ఏవేవో యాగాలు చేయవలసిన పని లేదు. దేవుడు ఒకే ఒక్క ఆజ్ఞ చెప్తా ఉన్నాడు. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటమ్మది? చదువు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. చూస్తూ ఉండరా అబ్బాయి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మేలు కలిగి ఉండాలి అనుకుంటే నీకైనా, నాకైనా, మనకైనా, ఎవరికైనా, ఈ దూరదర్శన యంత్రము ద్వారా వాక్యం వింటున్న వారికైనా మేలు కలగాలి అంటే మొట్టమొదట నీ తండ్రిని, నీ తల్లిని ఏం చేయాలంటామండి? నీ తల్లిని, నీ తండ్రిని ద్వేషించాలా? ఏం చేయాలంట? సన్మానించమన్నాడు. సన్మానించమంటే నిన్నేదో సాలువలు కప్పి దండలేసి సన్మానం చేయవసరలా. అంటే దేవుడు చెబుతున్న మాట, ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నింటిలో మొట్టమొదటి ఆజ్ఞ నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించు అన్నాడు. ఏదైనా ఘనకార్యం జరిగినప్పుడు నిన్న కాక మొన్న సచ్చిగడ బాగా చదివిందని మన నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దానికి ఒక సాలువా కప్పి సన్మానం చేశారు సచ్చిగళ్ళకి స్టేజీ మీద. ఎందుకని? శుభ్రంగా చదివింది అని. అలాగే తల్లిదండ్రులు నవమాసాలు మోసి కని నిన్ను పెద్దవాడిని చేశారు. ఎందుకని? ఊరి మీద తిరుగుతావని, వచ్చేసిన ఆంబోతులాగా ఊరి మీద తిరుగుతావని కాదు, లేకపోతే కయ్యాని వాళ్ళే దేశతమ్మరిగా తిరుగుతావని కాదు. దేవుడు నీకు ఒక గోల్ ఇచ్చాడు, ఒక తల్లిని, తండ్రిని ఇచ్చాడు. నవమాసాలు తన యొక్క రక్తాన్ని పాలదారులుగా నీకు ఇచ్చి పెంచింది నీ తల్లి. అటువంటి తల్లిని తండ్రి రాత్రనగా పగలనగా కష్టపడి, అవండి తినడానికి తిండి లేనప్పుడు గొడ్డలు పట్టుకెళ్ళి చరివి తోటలు నరికి కత్తులు పట్టుకుని రెల్లలు ఎగురుతుంటే ఆ మోటు పని, బండ పని అలవాటు లేక చేతులు పొక్కులు వచ్చేసి రక్తాలు కారిపోయి అలా నూనె రాసిన పడుకున్న రోజులున్న ఏడుస్తా. ఎవరి కోసం? కన్న బిడ్డల కోసమే. ఏ తల్లిదండ్రులు బాధపడినా కన్న తల్లిదండ్రుల కోసమే. కన్న తల్లిదండ్రులు బాధపడుతున్నారండి. తమ పిల్లలు బాగోవాలి, ప్రయోజకులుగా ఉండాలి, వాళ్ళు గొప్పవారిగా ఉండాలని మనము కోరి వాళ్ళ కోసం మనం శ్రమలు పడుతున్నామే. ఆ రోజు చేతులు బొబ్బలు వచ్చేసి సిదిగిపోయి బాధతో ఏడ్చిన రోజు నీకు తెలుసా? ఈ రోజు నీకు తెలియటలా. నీకు తెలియాలంటే నీ బిడ్డలు పెద్దవాడు అవ్వాలి. నీ బిడ్డల కోసం నువ్వు కష్టపడి శ్రమపడి నువ్వు కూడా అలాంటి స్థితిలోనికి వచ్చిన రోజుని, అయ్యో ఒకప్పుడు నా తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాధలే పడి ఉంటారని నీకు ఆ బాధ వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఏమంటారు మీరు? ఆ బాధ నీకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. నీ కడుపును పుట్టిన బిడ్డని కూడెట్టకపోతే, ఒకప్పుడు నా తండ్రికి నేను కూడెట్టలేదు, నా తల్లికి నేను భోజనం పెట్టలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఉసురు పెట్టాను, వాళ్ళ ఉసురు నేను శాపాన్ని అనుభవించుకుంటూ ఈ రోజున నా కడుపును పుట్టిన నా బిడ్డలు పిడికిడు అన్నం పెట్టగా ఈ రోజుని కర్ర పట్టుకుని ఆయువారు పెట్టుకుంటున్నానని అప్పుడు ఏడుస్తావు. అంత అయిపోయిన తర్వాత పంది ఎప్పుడు కూడా నేల వైపుకే చూస్తూ ఉంటుందండి.
ఏమి దొరుకుద్దా, అక్కడ ఏం దొరుకుద్దా అని పంది ఎప్పుడు కూడా కింద భూమి మీదే దృష్టి పెట్టి చూస్తూ ఉంటుంది. దాని దృష్టి నేల మీద తప్ప పైకి ఉండదండి. మీరు చూడండి, పంది నడుస్తూ ఉన్నప్పుడు అది ఎప్పుడు చూస్తుందంటే కాళ్ళు చేతులు కట్టేసి ఎరకనోడు కర్ర దోపి భుజం మీద వేసుకుని ఇంకా చంపడానికి తీసుకెళ్లే ముందు అప్పుడు చూస్తుంది ఆకాశము, చంద్రుడు, నక్షత్రాలు. అమ్మో, కింద భూమి ఒకటి అనుకున్నాను, పైన ఆకాశం కూడా ఉంది. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చూసిందంటే చచ్చిపోయే ముందు చూసిందండి. ఇంకా అప్పుడు చూసిన ప్రయోజనము లేదా. మన దృష్టి ఎప్పుడు కూడా బతికుండగానే పైకి చూడాలి. యేసయ్య బ్రతికుండగానే పైకి చూశాడు. ఆయన తన తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి సహవాసము లేకుండా ఒక్క క్షణము లేడు ఆయన. అందుకే శిలువ మీద కూడా అన్నాడు, నా తండ్రి తండ్రి నన్ను ఎందుకు నీవు చెయ్య విడిచితివి. తండ్రి సాన్నిధ్యము లేకుండా, తండ్రి చెయ్యబోతము లేకుండా కుమారుడే బ్రతకలేనప్పుడు ఆఫ్టర్ నువ్వెంత, నేనెంత, మనమెంత అండి. దేవుని సహాయము, దేవుని సన్నిధి, దేవుని చేయి యొక్క హస్తము మనకు తోడు లేకపోతే మనము కూడా భూమి మీద బతకలేము. ఈ రోజుకి 5-6 రోజుల క్రితమే పాస్టర్ గారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఊపిరి ఆడక ఏమండి, వాళ్ళకి చెప్పలేదనమాట. అంత బాధ అనుభవించారు, నరకం అనుభవించారు. దేవుని యొక్క మహాక్రమను బట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చోవడానికి, మీ అందరికీ వాకింగ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు మనం ఏమయ్యామో దేవుని కృప వలననే. అది మన పరమ తండ్రి మనకి అనుగ్రహించిన కృప అండి. మన పరలోకపు తండ్రి మనకి దీర్ఘాయువునిచ్చాడు కనుకనే ఇంకా భూమి మీద బతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా నీకు మేలు జరగాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది నీ తల్లిని, తండ్రిని సన్మానించాలి. నీ తల్లిదండ్రులు సన్మానించకపోయినా, కనీసం గుప్పుడు మెతుకులు పెట్టలేకపోయినా నీ తల్లిని కొట్టి, నీ తండ్రిని కొట్టి నీవు శాపానికి గురై ఈ రోజుని స్థిరత్వం లేకుండా ఆనాడు ఏబేలుని చంపినటువంటి కయ్యను ఏమైపోయాడు? కయ్యను దేశదమ్మరైపోయాడు. ఉండడానికి ఒక చోట కొంపలేదు, ఒక స్థిరమైన వ్యాపారం లేదు. వాడి జీవితం అంతా కూడా స్థిరత్వం లేనివాడుగా దేశతమ్మరిగా తిరిగాడు. ఈ రోజుని తల్లిదండ్రులను కొట్టిన వాడు, తల్లిదండ్రులను దూషించిన వాడు దేశతమ్మరిగా తిరగడమే తప్ప ఎంతకాలము ఎన్ని ప్రాంతాలు తిరిగినా వాళ్ళు అప్పటికీ బాగుపడని కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల యొక్క ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. ఏ తల్లిదండ్రులను ద్వేషించినా సరే, ఈ రోజు నా బిడ్డ కావచ్చు, రేపొద్దు నీ బిడ్డ కావచ్చు, రేపొద్దు వాడి బిడ్డ ఎవరి బిడ్డ అయినా సరే కావచ్చు, నీకు శాసనం ఎప్పుడు అన్నం పెట్టు. నీవు కొట్టి పంపిస్తావని కాదు, నీకు సన్యపానాలు తన రక్తాన్ని నీకు పాలదారగా పోచింది, నీవు గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతావని కాదు. కన్న తల్లిని గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతావని కాదు. కన్న తండ్రి నడు రోడ్డు మీద పాడేసి బొక్క మీద కాలేసి తొక్కి పెడతావని కాదు. బిడ్డలు కనుక్కున్న ప్రతి తల్లిదండ్రులకి ఎంతో బాధ లోపల. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు పెళ్ళయ్యా కూడా, నా తండ్రి నన్ను పెళ్ళయ్యా కూడా కొట్టాడండి. నా పెళ్ళయ్యా కూడా మా కొట్టాడు. పెళ్ళయ్యా కూడా మా నాన్నకి భయపడతాను ఉన్నాం, కానీ ఇలాగ తిరిగిబాటు చేయలేదండి. ఒక ప్రత్యేకమైన గౌరవపాదం ఉంటుంది. అందుకే బియ్యానికైనా కయ్యానికైనా సమజోడు ఉండాలంటారు. అవునా కాదంటారా? బియ్యానికైనా కయ్యానికైనా సమజోడుగా ఉండాలండి. ఆ పూట తినేదాన్ని అంటే ఒక జమీందారు ఇంట్లో అయ్యో పేదరికలో ఉంది పిల్ల అన్నంగా పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తే అత్తగారు ఏదో పనిలో ఉండి అమ్మకు చింతపండు సారెట్టి యాసంగాలు కదా చల్లగా ఉంటుంది అందంట. అత్తగారు మాట్లాడరా ఉండే ఏమంది, కొంచెం చింతపండు సారెట్టి అన్నాడు. ఎక్కడ అత్తగారి ఇల్లు అన్ని సమృద్ధి ఉంది. ఇప్పుడు యశ్వరున్నారు, 1 కేజీ 2 కేజీలు చింతపండు పట్టుకొచ్చి ఇంట్లో పాడేస్తాడు. ఆయన రోజు ఈ పుల్లయ్య రాగర్ కొట్టుడికి వెళ్ళి 10 రూపాయలు 5 రూపాయలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా. తెచ్చుకుంటారు, అలాగే తెచ్చుకుంటామా? తెచ్చుకోం, ఒకసారి పాడేస్తాం. అది కొంతమంది ఉన్నారు, ఆ పూట కాపుడు గడిపోవాలి. ఏం చేస్తారు? కొట్టాడికి వెళ్ళి 10 రూపాయలు చింతపండు తెచ్చుకుని ఆ కాగితం వాళ్ళకి ఎడతీసి దాకలో పోసి ఆ నీళ్ళు పోసి మరగబెట్టి తాలింపు పెట్టేస్తారు. ఈ పనికి మళ్ళీ అత్తగారింటికి వచ్చి ఏం చేసిందంటే, అత్తగారితో అత్తయ్య చింతపండు వేసేమంటారా అన్నది. చింతపండు నేను వేయలేదా, నువ్వు వేసేయా అన్నదంట అత్తగారు. అక్కడ కేజీన్నర వండుంటావు, కేజీన్నర ఉన్నట్టుకెళ్ళి ఆ డేసలో పాడేసి నీళ్ళు పెట్టిందంటే చాలు. ఎందుకని దాని అలవాటు ఏంటి?
రూపాయలు చింతపండు కొట్టుకొని తెచ్చుకొని కాగితం విడతీసి అందులో పోసే అలవాటు మీద ఈ కేజీన్నర ఉన్న పట్టుకెళ్ళి అందులో పోసింది. దాని స్థానం మారినా, దాని జీవితం మారినా, దాని బతుకు మారలేదు కదండి. కారణం ఏంటంటే పంది కూడా అంతేనండి. బురద కలవడి పడిపోయిన పందిని తీసుకొచ్చి శుభ్రంగా చక్కగా చంద్రిగా సబ్బును పెట్టి కడిగి దాని కుర్చీలో కూర్చోబెడితే అది మళ్ళీ ఏం చేస్తుందండి, ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి పరిగెడతా ఉంటుంది. అందుకే వియ్యానికైనా కయ్యానికైనా సమజోడు ఉండాలంటారు. అందుకని అనమాట సమజోడు ఉన్నటువంటి చుట్టరకాలు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటివి అనుభవించేది వెళ్తే సౌరం అయిపోయాకంట లే కృప విన్నవా, తల శుభ్రంగా ఉన్నదనుకోండి, చక్రంగా పొద్దున్నే లేచి నూనె రాసుకొని తల దూకొని అప్పుడు మిగతా పనులు చక్కబెట్టుకోవాలి. అవునా? పొద్దున్నే లేచి మనం ఏం చేస్తాం, మొఖం కొడుకుని తినేస్తాం, తలకేసాక దేవుడు ఎరుగు. తర్వాత ఈలో ఏం చేస్తుందంటే తల అంతా ఈళ్ళు అలా పోయి పేళ్ళు, ఈ పేలు ఏం చేస్తాయండి మొత్తం తల అంతా బాగుతుండరా అంటే అత్తమానని ఎక్కడ చూసినా ఇలాగెలాగండి. ఏమవుతుంది అప్పుడు, అది కొద్ది రోజులకి కురుపులు బయలుదేరుతాయండి. కురుపులు బయలుదేరిన తర్వాత అప్పుడు మందులు వేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే అమ్మాయికి ఎంటుకలు గట్ట శుభ్రంగా మంగళ దగ్గర తీసుకెళ్ళి చక్కగా కత్తిరించి తీసుకురండి అమ్మ, మందు ఎదురుగారా అంటాడు. అప్పుడు తీసుకెళ్ళి బార్బర్ షాపు తీసుకెళ్ళి అప్పుడు ఆడేం చేస్తాడు, శుభ్రంగా మొత్తం గుండంతా అంటకత్తిరి వేస్తాడు. అప్పుడు దానికి మందు కప్పులో రాసి మందు రాస్తారు. అంటే ఏమొచ్చినప్పుడు అందరూ పువ్వులు పెట్టుకున్నారు, జడలేసుకున్నారు. అప్పుడు నీకేమనిపించదు, అయ్యో తలన్నప్పుడు నేను ఒప్పుడు చేసుకుంటే నాకు ఈరోజు నీ పరిస్థితి వచ్చిండేది కదా అని అనిపించదు. అంటే దానికి అర్థం ఏంటంటే సౌరం అయిపోయాక ఎవరు వచ్చిందంట. అలాగే కొంతమంది ఎవరు రావాలంటే సౌరం అవ్వాల్సిందే, సౌరం అవుతేనే ఎవరు వస్తుంది. అంతే, అది ఎవరో చెబితే రాదండి, అది అనుభవపూర్వకంగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ చెప్పుకుంటే పోతే అలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీవు దీర్ఘాయువంతుడు భూమి మీద ఉండాలి. కొంతకాలం భూమి మీద నువ్వు దీర్ఘాయువంతుడు అయి ఉండాలి అంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉండాలండి. దీర్ఘాయువు కావాలంటే అది నీకు ఎక్కడ దొరకదో. ఎవరి దగ్గర కొనుక్కోవాలన్నా ఎంత డబ్బు పోసినా నీకు దొరకదో. అలాగనుకుంటే కరోనా టైంలో పెద్ద యాక్టర్లు, పెద్ద మరి ఎంతమంది నాయకులు కరోనా రోగం చచ్చిపోయారు. ఏమండి, ఆ గోసుకుంటే చెట్టు కింద పడుకున్న వాళ్ళు బతికారు, కానీ ఏసీ రూమ్లో పడుకున్న వాళ్ళు అందరికీ కరోనా రోగం వచ్చి పోయారు. అంతే. కారణం ఏంటో తెలుసా, అది దేవుని యొక్క కృప. దేవుని కృప ఉన్నది కనుకనే వాళ్ళు సజీవులుగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఈ రోజుని మనమందరం ఇక్కడ కూర్చున్నామంటే దేవుని యొక్క కృప అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు భూమి మీద ఏం కలిగి ఉండాలి? అమ్మా వినపట్లేదు నాకు. భూమి మీద అది ఏం కలగాలి? మేలు కలగాలి. భూమి మీద ఉన్నామంటే మేలు కలిగే వారిగా మనం ఉండాలి. మనుషులు ఎవరు మనకు మేలు చేయరండి, మనకు చేసే మేలు దేవుడు చేస్తాడు. మనం యథార్థత, నమ్మకత్వాన్ని కలిగి దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడమ్మా? మేలు చేస్తాడు. దేవుడు మేలు చేశాడు కాబట్టి ఇందాక సాక్ష్యాలు చెప్పమంటే అక్కడ లేగలేదు. దేవుడు ఏం మేలు చేయలేదా? పొద్దున్న మంచం నుంచి లేసావు, మొహం కొడుకున్నావు, శుభ్రంగా టిఫిన్ తిన్నావు, మందిరానికి వచ్చావు. దేవుడి కార్యం కదా. రాత్రి తిన్నవాళ్ళు మధ్యరాత్రి కూడా కొంతమంది ముసుకెట్టుకున్న వాళ్ళు ముసుకెట్టినట్టే వెళ్ళిపోయారు. ఎంతమంది గుమ్మాల్లో ఏడుస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని అంతగా సజీవులుగా ఉంచాడు, ఆయురారోగ్యాలతో ఉంచాడు. ఏమండి, మరి మనం ఏం చెప్పాలి? దేవుని యొక్క మహాకృపను బట్టి వారం అంతా కూడా మరి ఈ యొక్క గాలుపుల్లో ఎంతోమంది కోల్పోయినప్పటికీ మరి దేవుడు తన ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ సజీవులుగా ఆ మాట చెప్పడానికి కూడా భయం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటమ్మది? నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించు. నువ్వు సన్మానిస్తే కనుక, నీ తల్లిదండ్రులను గౌరవిస్తే నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. ఏ రోగం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ తల్లిని, నీ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ తల్లిదండ్రులను చూస్తే రేపొద్దున నీ కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళు చూస్తారు. నీ తల్లిదండ్రులను ద్వేషిస్తే, నువ్వు తల్లిదండ్రులను తృణీకరిస్తే, నీ యొక్క గత పరిస్థితిని మర్చిపోయి ఈ రోజు నీకు ఇష్టానుసారంగా జీవిస్తే కనుక బతుకు చెడ్డ వాళ్ళు బాధపడుతూ ఉంటారండి.
చెడు బతికినోడికి ఉండదు, కానీ బతికి చెడ్డవాళ్ళకి ఎవరైనా చిన్న మాట అంటే ఏమవుతుందమ్మా? బాధ కలుగుద్ది. బతికి చెడ్డవాళ్ళు బాధపడతారు, చెడు బతికినోళ్ళు బాధపడరు. అంటే తింటా కూడి లేకుండా ఇక్కడికి వచ్చింది ఆనాడు, ఇప్పుడు బాగుంది. ఆ పరిస్థితి మర్చిపోయి రోజు మరణం తిట్టే మరణం శాసించే స్థాయికి ఆమె ఎదిగింది. దేవునికి స్తోత్రం. రెండవ మాటగా మనం చూద్దాం. మొట్టమొదటి నువ్వు దీర్ఘాయువంతుడు అవ్వాలన్నా, నీకు మేలు కలగాలన్నా, నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించడమే కాక వారిని గౌరవించి నీకు కలిగింది వారికి పెట్టాలి. దేవునికి స్తోత్రం. రెండవ మాట నిర్గమాకాండం 20 అధ్యాయం 12వ వచనం. త్వరగా తీస్తే నేను మరి ముగించేస్తాను. నిర్గమాకాండము 20 అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించినటువంటి దేశములో, చూడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించబడినటువంటి నీ దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని తన్ని బయటికి పంపించు అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? నీవు దీర్ఘాయుష్యవంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని, మరొక్కసారి చెబుతున్నాడు, నీవు సన్మానించాలి. అంటే వాళ్ళను గౌరవించాలి. తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవ మర్యాదలు పిల్లలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళు అలాగే ఇవ్వాలంటే నువ్వు పెంచే పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న వయసులో బెత్తము వాడని కుమారుడు అంటండి తొంటరి వాడు అవుతాడంట. బెత్తము వాడని కుమారుడు తొంటరి వాడు అవుతాడు. తొంటరి సహవాసం చేసి చెడిపోతాడు అన్నట్టు వాళ్ళు ఏం చేయాలంటే బెత్తము వాడాలి. ఏం వాడాలమ్మా? బెత్తము మనం వాడలేదనుకోండి, రేపొద్దున వాళ్ళే మనల్ని బెత్తం వాడతారండి. అందుకనే మన కడుపును పుట్టి మన కళ్ళెదర పుట్టి పెరిగిన వాళ్ళు పొత్తి కడుపులు మీద తనటం, ఏమండి ఎక్కడ పడితే అక్కడ తనటం, ఎక్కడ పడితే అక్కడ గెలటం, రక్కటం. పెద్దోళ్ళ దగ్గర గౌరవంగా మర్యాదగా ఉండవలసినటువంటి చిన్న పిల్లలు పెద్దోళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, తక్కువ చేసి కొట్టడం, తిట్టడం జరిగిందనుకోండి, చిన్న పిల్లల్ని ఏం కొట్టలేకపోవచ్చు మనం. కానీ దేవుడు ఊరుకుంటాడా? ప్రియమైన దేవుని పెట్టారా? అన్నం పెట్టిన వాళ్ళకి మనం ఎప్పుడు కూడా సున్నం రాయకూడదండి. అన్నం పెట్టిన వాడు మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యో మనం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే వాళ్ళు ఏదో శుభ్రంగా చూశారు, శుభ్రంగా చేశారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత కలిగి ఉండాలి. సంస్కారం లేని చదువు, ఓసలు లేని పువ్వు సమానం అంటండి. నీవు ఎంత చదువుకున్నా, స్కూలంతట్లో నువ్వు ఫస్ట్ వచ్చినా, అంత చదువు ఉన్నా, చదువుతో పాటు ఏముండాలంట? సంస్కారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమండి. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు. ఎక్కడ మన మాల్చరావు గారి గోడకడ ఉంది కాగితం పువ్వు, చూడటానికి అందంగానే ఉంటుంది కానీ దాంట్లో ఏం లేదు, వాసన లేదు. అలాగే సంస్కారం లేని పిల్లలు ఎంత చదువునా వాళ్ళలో ఏముండదంటండి, ప్రేమ లేకపోతే ఎంత చదువునా వృద్ధాత్మే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనందరికీ ఉపయోగపడే మాటలు ఈరోజు చెప్తా ఉన్నాడు దేవుడు. ఇవాళ రేపు ఈరోజు నీవయ్యో, రేపు నేను, ఎల్లుండి అవతల ఎల్లుండి ఇంకొకరు, ఎవరమైనా కావచ్చు. నీ పిల్లలను పెంచవలసిన రీతిలో నువ్వు పెంచాలి. బాల్య దినములోని నువ్వు చక్కగా పెంచితే పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు నీవు చెప్పు జాతరలో వాళ్ళు ఉంటారంట. దేవునికి స్తోత్రం. బాల్యంలో నీ బిడ్డలను ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానికి నువ్వు విడిచిపెట్టేస్తే నడు రోడ్ల మీద తిరిగి చెడ్డ సవాసాలు చేసి ఈ రోజుని అటు బాగుండాలంటే ఎలా బాగుంటాడండి? తల్లిదండ్రులకి ఒడి చెట్టులు తీసుకొచ్చేవాళ్ళు, తల్లిదండ్రులకు చెడ్డ పేర్లు తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజు కూడా చెట్టంత కొడుకు నుండి తల్లి ఏడుస్తుంది, నవవాసాలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఆ కన్నీరు ఆ బిడ్డలకు ఆశీర్వాదం అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ తల్లి కన్నీరు, తండ్రి కన్నీరు ఆ బిడ్డలకు శాపంగా మారిపోతుంది. నీ బిడ్డలకు అలాగ అయిపోయారు, నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు. ఆనాడు నువ్వు కొట్టుంటే ఈ రోజున అలాగ అయి ఉండేవాది కాదు. ఆ రోజుని నువ్వు బయటి సొంగను దాచిపెట్టావు, ఒక్కడే కొడుకు అని. ఈ రోజున ఏమైంది? చేదని ఏరు చిన్నది చాలు. మనిషి ఎంత బలవంతుడైనా చిన్న నలక కంట్లో పడితే మనిషి అంతటిని కూడా వంట తీసేస్తుంది. చిన్న నలక కంటిని ఎంతో బాధపడుతుంది, శరీరాన్ని బాధపడుతుంది. చేదైంది ఏదైనా చిన్నది కంట్లో నలకలాగా ఉంటే. ఆ ప్రియమైన వాడినారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ఊళ్ళో కుర్రోడు ఉన్నాడండి, చచ్చి ఈడిలాగా ఉంటాడండి.
రోజు 2,000 పట్టుకుంటేనే ఇంటికి వస్తాడు. రోజు 2,000 అంటే నెలకి 60,000-70,000 సంపాదన అంటాడు. చిన్న వయసు, ఇంకా పెళ్లి కాల. కారణం ఆడి తల్లిదండ్రులు తల్లి పెంపకం అలాంటిది, క్రమశిక్షణలో పెంచింది కాబట్టి ఈ రోజుని మొత్తం మొగల్తూరు మండలం అంతా తిరుగుతాడు. వీళ్ళు కాళీపట్నం రావడానికి కటింగ్ వేయించుకుంటారు రమ్మంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఒకవేళ ఈశ్వర్ కవర్ చేశారు గారు కటింగ్ వేయాలి వస్తామంటారు. వచ్చేస్తాను ఇప్పుడు వచ్చామంటారండి. ఎంత ఎండకైంది గాలికి కానీ పిలిస్తే పరిగెత్తి వస్తాడు. అలాంటి వాడికి 10 రూపాయలు ఇచ్చేవాడికి 20 రూపాయలు ఆడేది ఇస్తారండి. ఆ మంచి సంపాదించుకో. అలాంటి 10 మంది కొడుకులు సంపాదించు. అలాంటి కొడుకు అక్కడ ఉండే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వయసులోనే తల్లిదండ్రులకి ఎంత ప్రయోజకుడిగా ఉన్నాడు ఈ రోజుని. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటారు. మనం కూడా ప్రయోజకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రయోజకులుగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, నా పిల్లలు దీర్ఘాశీవంతులుగా ఉండాలని పరలోకపు తండ్రి మనల్ని బట్టి కోరుకుంటున్నాడండి ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 27:16 త్వరగా. ద్వితీయోపదేశకాండం 27:16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు. జాగ్రత్త చేయనండి. తన తల్లినైనను తన తండ్రినైనను నిర్లక్ష్యము చేసేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అంటారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వేద బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏం చేయాలండి? సన్మానించు. 3వ మాట అప్పుడు చదవలే కదా. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము అంటే తండ్రి మాట విననివాడు, తల్లి మాట విననివాడు, తల్లిదండ్రుల మాట పెడసవని పెట్టి కట్టుకున్న భార్య ఏమైతే చెప్తుందో దాని ప్రకారంగా నడిచేటువంటి వాడు, కట్టుకున్న భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచేవాడు, తల్లి మాట విననల్లని వాడు, తండ్రి మాట విననల్లని వాడు ఏమవుతాడంటండి? శాపగ్రస్తుడు అవుతాడంట. శాపానికి గ్రస్తుడవుతాడంటున్నాడు. శాపానికి భ్రష్టుడైపోతాడంట. కారణం ఏంటండి? తల్లి మాట వినలేదు గనక, తండ్రి మాట వినలేదు గనక, 9 మాసాలు కని పెంచి పెద్ద చేసి నిన్ను ఒక అమ్మ చేతిలో పెడితే అమ్మని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు విడిచిపెట్టి కట్టుకున్న భార్య అడుగుజాడల్లో నీవు నడుస్తూ నీ భార్యతోనే కన్న తల్లిదండ్రులను నీ భార్య దూషిస్తా ఉంటే కన్న కొడుకుగా నువ్వు పక్క నుండి నీవు మందలించలేనటువంటి దుస్థితిలో ఈ రోజున ఉన్నావంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రియమైన వాళ్ళారా, నీవు ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడొద్దని భర్త ఎదురుకుంటేనే భార్య మాట్లాడుతుందండి. నా తండ్రిని అంత మాట అంటావా అని చెప్పి ఒక మాట తిరగేసి అడగలేనటువంటి భ్రష్టత్వంలో ఉన్నాడు ఈ రోజుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిని తండ్రిని విసర్జించి వాడి బ్రతుకు ఎలా ఉందంటే అధ్వానంగా ఉంది బ్రతుకు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కయ్యాని వంటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గెహాజీ లాంటి బ్రతుకులు బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి రూపాయి దేవుని సన్నిధిలో మీరు కానుకిస్తున్నారంటే దేవునికి ఒక రోజు లెక్క చెప్పాలి. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి నేను కడుపుకి దిగమింగుకుంటే కనుక లోపల తగన రోగం ఏదో పట్టుకుంటుంది, తగన రోగం పట్టుకుంటుంది. నీవు నాకు దశంభాగం ఇచ్చావు, అందులో మళ్ళీ నేను దశంభాగం తీసి దేవుని పనికి తీయాలి. తీయకుండా నేను కడుపుకి తిన్నాను, కడుపులో ఏదో ఒక రోగం బయలుదేరుతుంది. ఆ డబ్బులు పట్టుకెళ్ళి డాక్టర్కి ఆసుపత్రులు ఇవ్వాల్సిందే. నేనైనా నీవైనా ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం. ఈరోజు గెహాజీ కుష్ఠరోగం రావడానికి గల కారణం ఇసుకరేతి యోధ యేసు ప్రభువును అప్పగించి 30 ఏళ్ళు కలిగి తల్ల కిందలుగా పడి పేగులు బయటకు వచ్చి చనిపోవడానికి గల కారణము దేవుని సొమ్ము మింగినందు వలన. ఈ రోజుని 2 లక్షల రూపాయలు దేవుని సొమ్ము, ఒక్కొక్క రూపాయి 1 రూపాయి వేసిన కానుకలు నువ్వు దిగమింగి ఈ రోజున అడ్డం తిరిగేవు అంటే దేవుడు విడిచిపెడతాడా నిన్ను? నన్ను విడిచిపెడతాడా దేవుడు? ఎవరిని విడిచిపెట్టాడు? దేవునికి దేవులారా. దేవునికి స్తోత్రం.
మనం ఎవరికైనా సరే 10 రూపాయలు ఇవ్వంటే, అయ్యా నేను ఈ 5 రూపాయలు ఇస్తానయ్యా, 10 రూపాయలు ఇవ్వలేదని నువ్వు బ్రతిమలో అడిగి నువ్వు సరిపెట్టుకోవాలి తప్ప నీ దిక్కున్నా కూడా చెప్పుకోమంటే అది దేవుడు హర్షించేటువంటి మాట కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రులను సన్మానించవలసినటువంటి నీవు ఈ రోజుని తల్లిదండ్రులను విసర్జించి తల్లిదండ్రుల మాటలు పెడచెవిని పెట్టి నీవు విననొల్లని వలన ఈ రోజుని శాపాలు వెంబడి శాపాలు గడుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 4వ మాట సామెతల గ్రంథం 20 వచ్చిన చూద్దాం. త్వరగా వచ్చండి. సామెతల గ్రంథం 20 త్వరగా చాడమ్మా జాగ్రత్తగా. తన తండ్రినైనాను తల్లినైనాను దూషించిన వాని దీపము అనగా ఆత్మ ప్రాణము కారు చీకటిలో ఆరిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారు చీకటి అనగా అంధకారములను మార్గ మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతమంది రోజుని నడి రోడ్డు మీద ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బళ్ళు మీద తిరిగినా, సైకిల్ మీద తిరిగినా, బస్సుల మీద తిరిగినా ఎక్కడ సేఫ్ అనేటువంటిది లేదు. వెళ్ళటం వరకే తప్ప తిరిగి వచ్చే వరకు గ్యారంటీ లేదు. ప్రియమైన వాళ్ళారా, ఎంత భయంకరమో చూడండి. ఈ సామెతల గ్రంథము 20 అధ్యాయం 20 వచనాన్ని మనం చూసినప్పుడు ఏముందమ్మ అక్కడ? తన తండ్రినైనను తల్లినైనను దూషించే వాని యొక్క దీపం అనగా ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము చీకటిలో ఆరిపోద్దంటండి. జాగ్రత్తగా గమనించండి. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేసేటువంటి కుమారుడికైనా కుమార్తెకైనా జరిగేది ఏంటంటే, గడాంధకార లోయలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ దీపము సమయాన్ని చూసి అక్కడ ఆర్పుతాడు అంటున్నాడు దేవుడు. ఎక్కడ? చీకటిలో. చీకటనగా ఎవరు లేని తరములో. దేవునికి స్తోత్రం. చీకటనగా సాతానికి సంబంధించింది, వెలుగు దేవునికి సంబంధించింది, సాతానికి చీకటి సంబంధించింది. చీకటి సమయంలో నీ దీపాన్ని ఆరబెడతాను అంటున్నాడంటే నిన్ను తీసుకుని వెళ్ళి సాతానికి అప్పగిస్తాడంతే దేవుడు. భ్రష్ట మనిషికి అప్పగిస్తాడంతే. ఇంకా దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వినని వాడికి శాపము హఠాత్తుగా వచ్చి పడిపోతుంటే, పొలం మీద పనిచేసేటప్పుడు పిడికిలు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అని చెల్లల్లో వస్తూ ఉంటుంది, అమ్మ చెట్ల కింద పుట్ల కింద ఉండకండి, పిడికిలు పడే సూచనలు ఉన్నాయని చెప్తూ ఉంటాడు మైకులో. అలాంటి క్షయాన్ని వర్షాల సమయంలో ఇంట్లో ఉంటే సేపు, కానీ చెట్ల కింద ఉంటే పుట్ల కింద ఉంటే అక్కడ ఏమవుతుందో తెలియదు. అలాగే దుష్టుడు ఎన్నిసార్లు గద్దించినా వినని వారికి శాపము ఎలాగొస్తుందంటమ్మా? హఠాత్తుగా వచ్చి పడిపోద్దంట. చెప్పి రాదు. పిడికి ఎలాగైతే వచ్చి పడిపోతుంది హఠాత్తుగా, శాపం కూడా గద్దించినా వినకపోతే శాపం అలా హఠాత్తుగా వచ్చి పడిపోతుందంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఒక తండ్రికి బిడ్డకి సంబంధించిన మన పర సంబంధమైన తండ్రికి ఆయన పిల్లలమైన మనకును సంబంధించినటువంటి, అలాగే మనకును మన కడుపును పుట్టిన పిల్లలకు కూడా సంబంధించినటువంటి విషయాలండి. ఒక తండ్రులకు బిడ్డలకు సంబంధించిన విషయాలు. ప్రతి తల్లిదండ్రులకి బిడ్డలు ఉన్నారు. రేపు మీరు కూడా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల తల్లిదండ్రులకి, ఒక బిడ్డలకి నీవు తల్లిదండ్రులు అవుతావు. ఈ రోజు నీ తల్లిదండ్రులు నువ్వు గుప్పుడు అన్నం పెడితే, నీ అత్తమామలు గుప్పుడు అన్నం పెడితే, రేపొద్దున నీ పిల్లలు నీకు కోడి మేతులు పెడతారు. ఈ రోజు నీ అత్తమామలను వేడిపించి ఈ రోజు నువ్వు సుఖభోగాలు అనిపించే, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక వచ్చినటువంటి నీవే ఇంత భోగం వెళ్ళబోతా ఉంటే, పుట్టుకతోనే అన్నీ ఉన్న మనమెంతగా వెళ్ళకపోయారు. అంతగా అన్నారు క్షేత్రం. మా అత్తగారు అంటూ ఉండేది అప్పుడప్పుడు, తక్కువలోడికి నిక్కులు ఎక్కువనా, తౌడు బియ్యానికి పొంగులు ఎక్కువ అని. ఏంటన్నది మాట్లాడలేదు మీరు. తక్కువలోడికి నిక్కులు ఎక్కువ అంట, తౌడు బియ్యానికి పొంగులు ఎక్కువ అంట. అలాగే ఏమి లేకుండా మధ్యన వచ్చి నడమంతర సిరి, దాన్ని అసలే పట్టుకోలేమండి. అలాంటి దాన్ని వడదాగా ఉడుపు ఊడిసింది, కోతలు పోసింది, కొయ్యటే ఎల్లుండగా 5 సంవత్సరాల నుండి వచ్చింది. ఏ మొక్కలు ఒడ్లు పడ్డే మొక్కలా? నీకు ఊడి పూడ్చిందని నీకు తెలీదా? కోత కోసిందని తెలీదా? మోసులు మోపిందని తెలీదా?
ఆ ఒడ్లు మొక్కలు తినేప్పుడు అంటే కోయిట వెళ్ళి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాశపని చేసుకుని వచ్చి 4-5 లక్షలు సంపాదించుకుని ఈ ఒడ్లు పండే మొక్కలు మళ్ళీ ఇప్పుడు ఊడుపులోకి వెళ్తుంది, కోతలకి వెళ్తున్నారు, మొఖానికి ఏం చిట్లు దాని మొఖం తగలయ్యాయి. ఇటల గారు వాళ్ళ ఉండిపోద్ది అనుకుందే పోయి అంటే తెలియదు. మరి కోత తలకెట్టిన నన్ను చూసిందంటే అలా పెట్టుకుని తక్కే అమ్మ బాగున్నావా అంటే మూసి నవ్వుకుంటే వెళ్ళిపోదు. ఎందుకంటే అది మైండ్లో ఉండిపోతుంది అన్నమాట. దేవునికి ఇష్టం అవుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఎన్ని మాటలు చెప్పానమ్మా? 4 చెప్పాను కదా, ఇంకోటి చెప్తాను. చెప్పమ్మా త్వరగా. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం అమ్మా. ఒక్కసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడి ఉందంటే చూడమ్మా. జాగ్రత్తగా వినండి అందరూ. మరి మనందరికీ కావాల్సిన వాక్యమే. నాకేం పర్లేదు అని అనుకుంటున్నారేమో, పర్వాలేదు అనుకోవద్దు. రాబోయే గొడ్డి కాలంలో ఇయ్యే పరిస్థితులు. చెప్పమ్మా. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపవలెననియు మోషే చెప్పాడంటండి. తల్లినైనను తండ్రినైనను ఏం చేస్తేనంట మాట్లాడలేదు మీరు. ఏం చేస్తేనే దూషించితే నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ తిట్టకూడదు. నీ తల్లి నీ తండ్రిని నువ్వు తిట్టకూడదు. నీ తల్లి నీ తండ్రిని నువ్వు జాగ్రత్తగా సన్మానించకపోయినా పర్లేదు, కానీ పిడికిడ అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. ఏమంటారు? గౌరవించడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోకపోతే అడ్డమైన వాళ్ళ చేత మనం ఇలాంటి మాటలే పడవలసి వస్తారు. అర్థమైందా? మనం అడ్డమైన వాళ్ళని మనం చేర్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి మాటలే పడవలసి వస్తుంది, తినవలసి వస్తుంది. బతుకు చెడ్డ వాళ్ళకి బాధగా ఉంటుంది, కానీ చెడు బతికిన వాళ్ళకి బాధ ఉండదు. చెడు బతికిన వాళ్ళకి బాధ ఉండదు, బతుకు చెడ్డ వాళ్ళకి బాధగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 6వ మాట కూడా చెప్పి ముగిస్తాను. సామెతలు 30:17 ఏమి రాయబడి ఉంది? సామెతలు త్వరగా 30వ అధ్యాయం 17వ వచనం. అబ్బలా కాళ్ళు అవుతున్నాయా? ఈ అమ్మమ్మ భుజాల మీద ఎట్టు కాళ్ళు ఎట్టుకొచ్చు. దేవునికి ఇష్టం. చదవమ్మా. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహాసపాలు చేసి తల్లి మాట విననొల్లని వాని యొక్క కన్నులు లోయ కాగులు పీకుతాయి. లోయ కాగులు పీకును. చదువు. పక్షిరాజు పిల్లలు వాని కన్నులను తినును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మాట త్రోసివేసినా, తల్లి మాట వినకపోయినా ఏంటన్నది? లోయ కాకులని కళ్ళు పీకి తన పిల్లలకి ఆహారంగా పెడతాదంటండి. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి సౌలుకి దేవుడు ఏం చేశాడు? 3 దినాలు కంటి చూపు లేకుండా చేశాడు. 3 రాత్రులు 3 పగళ్ళు కంటి చూపు లేకుండా, అన్నపానాలు లేకుండా కుప్పకూలిపోయాడు నడి రోడ్డు మీద. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా? నేను నీ తండ్రిని అంటే నీవెవడవు అని అడిగాడు. కన్న తండ్రిని పట్టుకొని నీవెవడవు అడిగాడా లేదా? సౌలు అడిగాడు. సౌలా సౌలా, నవమాసాలు మోసి నిన్ను కని పెంచిన వాడినయ్యా, నీ సృష్టికర్త అయిన దేవుడినయ్యా, ఎందుకయ్యా నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే తండ్రి నన్ను క్షమించమనవలసిన వాడు ఏమన్నాడో తెలుసా? నీవెవడవో అడిగాడు. తండ్రికి బాధ వచ్చింది. నీవెవడవో అని అడిగాడు. కన్న తండ్రిని పట్టుకొని కొడుకు నీవెవడవు అన్నప్పుడు తండ్రికి బాధ కలిగింది. వెంటనే తన దక్షిణ హస్తాన్ని చాపాడు. కొడుకు మీద చాపగానే
కొడుకు దేవుని నుండి వచ్చినటువంటి ఆ యొక్క శక్తి, ఆ ప్రభావము మిట్ట మధ్యాహ్నం సమయంలో 2 కళ్ళకు తాగగా ఆ 2 కళ్ళు కూడా చూపుపోయి నేల మీద కుప్ప కూలిపోయాడండి. ఎంతటి బలవంతుడినైనా, ఎంతటి శక్తివంతుడినైనా దేవుడు ఎవలాగని ఎలాగ వంగ తీయాలో, ఎలాగ కృంగ తీయాలో, ఎలాగ తన వైపుకి మళ్ళించుకోవాలో ఆయనకి తెలుసు. కమ్మరివాడికి తెలుసు. ఇనుము వంగకపోతే శ్రమని కొలుములు పెట్టి కాల్చి సుత్తుతో కొట్టి దానిని ఎలాగ వంగగొట్టాలో అలాగ వంగగొట్టగలిగినటువంటి పరమ కొమ్మరిండైన పరమ కమ్మరి మనము నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్ర. లోయ కాయకులు పీకిని చూపు లేకుండా పడిపోయాడు. 3 రాత్రులు 3 పగలు నేల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుతుంటే దేవుడు అన్నాడు, అయ్యా పలానా చోట సేవకుడు ఉన్నాడు, అయ్యా అక్కడికి వెళ్ళు, నీ నిమిత్తము ప్రార్థన చేస్తే నీ చూపు ఒకవేళ రావచ్చు అని. దేవునికి స్తోత్ర. దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు ఒక మనిషి సహాయం అవసరం వచ్చింది. ఒకప్పుడు 10 మందిని కొట్టేవాడు, 10 మందిని తిరుగుబాటు చేసేవాడు, 10 మంది మీద నేనే గొప్ప అనుకున్న వాడు ఈ రోజుని ఒక చోటకి వెళ్ళాలి అంటే ఇతను మరొకటి చేపట్టుకుని తీసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కొంతమంది వ్యక్తులు సౌలుని ఆ దైవజనుడి దగ్గర తీసుకెళ్తే దైవజనుడు తన చేతులు చాపి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నేను సౌలుని పంపిస్తా ఉన్నాను నీ ఇంటికి, అతని కోసం ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే చొత్తపడతానన్నాడు దేవుడు. ప్రభా, చాలా దుర్మార్గుడు ఆయన, చాలా అక్రమస్తుడు ఆయన. నీ సన్నిధికి వెళ్ళేవాడిని కొట్టేవాడు, ఈడ్చుకెళ్ళేవాడు, తన్నేవాడు, ఎంతోమంది పాస్టర్లను చంపేశాడు ఆయన, ఎన్నో మందిరాలు కూర్చేశాడు, ఎన్నో సంఘాలని విచ్ఛిన్నం చేశాడు ప్రభా, అది మా దుర్మార్గుడు ప్రభా అని పాస్టర్ గారు అంటే దేవుడు అంటున్నాడు, ఆడికి ఎన్ని తిప్పలు పెట్టాలో నేను పెట్టుకుంటాను సంగతి నేను చూసుకుంటాను, అని అలా మలుచుకోవాలో నేను మలుచుకుంటాను, నువ్వు మాత్రం ప్రార్థన చెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ దైవజనుడు చేసాబి, సహోదరుడా సౌలా, నజరేయుడైన యేసునామములో నీ సౌపుని పొందుదువు గాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దైవజనుడి నోటంట మాట వచ్చిందో వెంటనే కంటి అంట ఆ యొక్క పొరల వంటివి రాలి తక్షణమే చూడగలిగాడండి. 3 దినాల అన్నపానం లేకుండా ఉపవాసం ఉండి, కటిక ఉపవాసం ఉండి, ఆ ఏ కూడు నీళ్ళు ముట్టుకోకుండా ప్రార్థన చేస్తే ఆ దైవజనుడు చేసిన ప్రార్థన ద్వారా సౌలుని కంటి చూపించి పౌలుగా మార్చుకొని అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించి సేవకుడిగా మలుచుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర. అక్కడ నుండి దేవుడికి భయపడతాం మొదలుపెట్టాడు. ఏ చిన్న తప్పు చేసినా నా కంటి చూపు పోతుందేమో, ఏ చిన్న తప్పు చేసినా నా కళ్ళు పోతాయనేటువంటి భయముతోనే సత్యం వరకు బతికాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి. సమయం కోసం దేవుడు చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం ఇలా విత్తి అలా బలాలు కావాలనుకుంటాం, కానీ దేవుడు సమయం కోసం చూస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడి కార్యం దేవుడు చేస్తాడంట. దేవునికి స్తోత్ర. ఆఖరిగా మరొక్క మాట, మత్తయి సువార్త చూడండి. తల్లిదండ్రుల మాట వినకపోతే లోయ కాకులు వాని కన్నులు పీకుతాయంటే ఆయనకి అంధత్వము వస్తుంది అని అర్థం. అంధత్వాన్ని కలగజేస్తాడంట దేవుడు. తల్లిదండ్రులు చూడనటువంటి బిడ్డలకు అంధత్వాన్ని కలగజేస్తే లోకాన్ని చూడలేరండి. తిరిగి ఎక్కడికి రావాలో తెలుసా? ఏ తల్లిదండ్రుల దగ్గర అయితే నువ్వు తృణీకరించావో, నువ్వెన్ని ప్రాంతాలు తిరిగినా తిరిగి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నువ్వు చేసినటువంటి అక్రమాలు, నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని, తృణీకరించబడినటువంటి తృణీకర భావాన్ని నీ తల్లిదండ్రులు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకొని పశ్చాత్తాప పడే వరకు నీ నెత్తి మీద ఉన్నటువంటి శాపము తొలగిపోదే పోదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆఖరిగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. ఇన్ని అగాంత్యాలు చేసి అయినను నువ్వు పశ్చాత్తాప పడకపోతే, క్షమాపణ కోరుకోకపోతే, ఇంకా తల్లిదండ్రులకు విరోధంగా వ్యతిరేకంగా నడుస్తే కనుక రాజు అంటున్నాడు చూడండి అక్కడ, అంతటా రాజు ఎవడ చేతులు కట్టాలంటున్నాడు దేవుడు, ఎవడ కాళ్ళు చేతులు కట్టమంటున్నాడు యేసయ్య. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలబడి చీకటి కొట్లోంది. అక్కడ ఏంటది? అగాధము, అగ్ని ఆరదు, పురుగు సాగదు. అక్కడ ఏడుపును
పండ్లు కొరుకుతూ ఉంటుందంటండి. చచ్చిపోతామంటే సావు ఉండదు. ఆత్మ నూనెలో ఏగుతూ ఉంటుంది, ఆ మంటల్లో ఏగుతూ ఉంటుంది, పగపగలాడుతూ ఉంటుంది. చనిపోదామన్నా సావు లేదు, బతుకుదామన్నా బతకలేని పరిస్థితి. దేవునికి స్తోత్ర. అగ్ని ఆరదు, పురుగు సావదు, నరకము నిరంతరం ఉంటుంది. ఎందుకంటే నీ తల్లిదండ్రులు చూడలేదు కనుక, నీ తల్లిదండ్రులు బాధ పెట్టావు కనుక, అంతగా 100 రెట్లు బాధను ఇక్కడ యుగ యుగాలు అనుభవించాలి కనుక వీడు కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి అగాధమైనటువంటి కొలుములోని పాడవేయండి అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? సొంత మాటలు ఇయ్యి. ప్రియమైన దేవుని పెట్టారా, దేవునికి విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడినా, దేవుని సంఘానికి విరోధంగా మాట్లాడినా, దేవుని పిల్లలకు విరోధంగా మాట్లాడినా, ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, దేవుడు అట్టి వారిని ఎప్పుడు విడిచిపెట్టడండి. కాళ్ళు చేతులు కట్టి మరి తీసుకొని అందులో వేయండి అని చెబుతున్నాడు దేవుడు. దేవుడు ఆజ్ఞాపిస్తే దాన్ని ఎవడు తొలగించడానికి సరిపోడండి. ఆయన రాజు, సర్వాధికారం కలిగినటువంటి రాజు. నిన్ను పూల బాణం మీద కూర్చోబట్టవలసిన అధికారం ఆయనకు ఉంది. తీసుకెళ్ళి అగాధంలో కూడా నిన్ను పాడవేసే శక్తి ఆయనకు ఉంది. ఈ మధ్యాహ్న కాలం 7 మాటలు చెప్పాను మీకు. ఈ 7వ మాట ఏమిటంటే, నీ తల్లిదండ్రులు కనుక నువ్వు గౌరవించకపోతే, నీ తల్లిదండ్రులు నువ్వు మర్యాదపూర్వకంగా వాళ్ళని ఆదరించకపోతే కనుక ఆఖరిని నీకు ఉండే బతుకు, ఆఖరి బతుకు ఇప్పుడు దేశాంతరం తిరగడం కాదు, సోమరిగా తిరగడం కాదు, వాళ్ళు సంతోషపరుస్తూ లైఫ్ ఎంజాయ్ చేయడం కాదు. రేపు దేవుడు అంటున్నాడు, వీడు తల్లిదండ్రులను బతికొండగా నిర్లక్ష్యం పెట్టాడు కాబట్టి వీడు కాళ్ళు చేతులు కట్టుకెళ్ళి తీసుకెళ్ళి అగ్నిలో పాడేయండి అన్నాడు. తీసుకెళ్ళండి. తెలుసుకోవే ఓ మనసా, నా వెర్రి మనసా, తెలుసుకొని నీవు తెలువందవే ఓ నా మనసా, ఓ మనసా, నా వెర్రి మనసా. మానవుని జన్మము పాప పంగిలమైనది, మానవుని జన్మము పాప పంగిలమైనది, అపరాధములచే బ్రతుకు మృతమైనది, అపరాధములచే బ్రతుకు మృతమైనది, తెలుసుకోవే ఓ మనసా, నా వెర్రి మనసా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ముగిస్తా ఉన్నా. పరలోకాలలో ఉన్న తండ్రికి, భూలోకాల్లో ఉన్న మనకి, తండ్రికి బిడ్డలకు ఉన్న సత్సంబంధం ఏమిటంటే, నీ తండ్రిని నీవేం చేయాలంట? గణపరచాలి, సన్మానించాలి. యేసయ్యను మనం గణపరిస్తే, యేసయ్యను మనం సన్మానిస్తే మన కుటుంబాలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని కార్యాలలో పాలు పంపులు పొందాలి. దైవ కార్యాలు చేసేటప్పుడు ఆలోచించకూడదండి. నీ కూతురు పెళ్లి చేస్తే ఆలోచిస్తావా? నీ కూతురు సంవత్సరం చేస్తే ఆలోచిస్తావా? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే ఆలోచిస్తావా? నువ్వు ఏదైనా పని చేసినప్పుడు ఆలోచించవు. కానీ దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఎంతో ఆలోచన కలిగి ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంఘాన్ని ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి నీవు చెయ్యగలిగినది, దేవుణ్ణి ప్రేమించి చేయగలిగితే కనుక దేవుని ఆశీర్వాదాలు నీకు, నాకు, మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. పరలోకమున్న తండ్రిని మనం సంతోషపరచాలంటండి. అలాగే మన కడుపుని పుట్టిన పిల్లలు మనలను సంతోషపరిచేవారుగా వారు ఉండాలి. అలా ఉండకపోతే కాళ్ళు చేతులు కట్టి ఆరని అగ్నిలో పడవేస్తాను అంటూ ఉన్నాడు. అగ్నిని తప్పించాలంటే నీ తల్లిదండ్రులను, నీ యొక్క కడుపును పుట్టిన బిడ్డలు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అలాగే ఈ రోజుని రక్షణ లేని నీకు రక్షణ ఇచ్చి ప్రభు మాటలు చెప్పి ఆధ్యాత్మిక పెంచినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఇవేం చేయాలంటండి? గౌరవించాలి. పాస్టర్ ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు కాదు. ఈ ఆత్మీయ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. అలా గౌరవించి నీ పరలోకపు తండ్రిని నీవు గౌరవించినట్లే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తల్లిదండ్రులకును, తల్లి అనగా సంఘ సేవకుడు, తండ్రి అనగా ప్రభువైన యేసుక్రీస్తు, పిల్లలు అనగా సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడింటికి ఎప్పుడు కూడా కనెక్షన్ కలిగి ఉండాలి.
ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి గురించి ఒకరు ఏలెత్తి చూపించుకునేవారుగా కాక ఒకరి క్షేమానికి ఒకరు ప్రార్థన చేసుకుందాం. మనమందరం కలిసి ప్రభు పనిలో సంతోషంగా ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మెండిగా నిండిగా ఈ దినము ఆయన మాటలు దీర్ఘాయుషవంతులు అవటమే కాకుండా మొట్టమొదటి మాట మనం విన్నాం. ఏటమ్మ మాట? మొట్టమొదటి మాట ఏంటి? నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీకు మేలు కలగాలంటే ఏమేమి కలిగి ఉండాలో కొన్ని విషయాలు ఈ రోజున మనము నేర్చుకున్నాం. అలాంటివన్నీ నీవు నేను అనుసరిస్తే కనుక దేవుడు అలాంటి మేలులు మన కుటుంబాలకి మెండిగా నిండిగా ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలు. మరి చిన్న ప్రార్థన